క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేటన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. గతించినటువంటి పునరుత్థానపు దినం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి ప్రతి అవసరత నుండి ప్రతి ఇబ్బంది నుండి తండ్రి దేవా మమ్మల్ని తండ్రి ఇట్టి రీతిగా తండ్రి దేవా తండ్రి విడుదల చేసి నిలబెట్టిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా. ప్రతి బలహీనతలో నుండి మమ్మల్ని బలపరిచి ప్రతి శక్తిహీనత కలిగినప్పుడు శక్తిని ప్రసాదించి తండ్రి ఆత్మీయంగా మమ్మల్ని తండ్రి పెంచి పోషించి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి దేవా. అయ్యా తండ్రి ఇదిగో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని వినిపింప చేయండి దేవా తండ్రి. మీ స్వరం వినిపింపబడుతూ ఉండగా మా హృదయాలు తెరవబట్టుకు సహాయం చేయండి దేవా తండ్రి. అయ్యా మా హృదయాలు తెరవబడి మీ వాక్కులను మా మదిలో దాచుకున్నట్టుకు తండ్రి దేవా. అయ్యా తండ్రి మీ వాక్యపు తండ్రి వెలుగులో తండ్రి దేవా మా లోపాలను మేము సరి చేసుకున్నట్టుకు తండ్రి దేవా. అయ్యా తండ్రి మరొక్కసారి తండ్రి మీరు మాతో మాట్లాడతారని కోరుకుంటూ ఉన్నాము దేవా. మీకు స్తోత్రములు నాయన. మీరే సహాయం చేయండి. మీ ఆత్మ తోడ్పాటు పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి తండ్రి మీరు మాత్రమే మీ స్వరాన్ని వినిపింప చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు బెట్ట నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మన చేతిలో ఉన్నటువంటి 66 గ్రంథాల పుస్తకాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని గురించి మనకు చాలా బాగా తెలుసు. ఈ గ్రంథంలో పలానా మాట లేదండి, పలానా దాని గురించి దేవుడు రాయించలేదండి అనడానికి లేదు. ప్రతి సందర్భాన్ని గురించి కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయించి ఉంచాడు. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథానికి మరొక పేరును చాలా మంది పెట్టుకున్న పేరు ఏంటంటే ఇదొక ప్రేమ లేఖ అని చెప్తూ ఉంటారు. అంటే దేవుడు ప్రేమతో రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఎవరైనా అయితే ఒక్క లెటర్లో 1 పేజీ 2 పేజీలు అయితే రాస్తారేమో, కానీ దేవుడు మనల్ని ప్రేమించి సుమారు 66 గ్రంథాలను రాశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఏ మాట దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పటికీ కూడా ఆ మాటలో మన జీవితాన్ని బాగు చేసేదే ఉంటది. ఏ మాటను చూసినా కూడా మన జీవితాన్ని బాగు చేసే మాటగానే అది ఉంటది. ఇంకా ప్రేమ అన్న దానికి 2 అక్షరాలు, దానికి నిలువెత్తు రూపం ఎవరు అంటే యేసు క్రీస్తు వారు. దానికన్నా ముందుగా పరలోకమందున్నటువంటి మన కన్న తండ్రి అని మనం తెలుసుకోవాలి. ప్రేమ అన్న దానికి నిదర్శనము నిలువెత్తు రూపం ఎవరండి? పరలోకమందున్నటువంటి తండ్రి. ఇదిగో మన మధ్యలోనికి వచ్చి సంచరించినటువంటి యేసు క్రీస్తు వారు అని మనం తెలుసుకోవాలి. కేవలం 2 అక్షరాలైనా ఆ ప్రేమకున్నటువంటి నిర్వచనం ఏంటో కేవలం బైబిల్ మాత్రమే చెప్పింది. మరి ఎవ్వరూ చెప్పలేకపోయారు ప్రియమైన దేవుని వారలారా. ఎంతో మంది కవులు రాశారు, ఎంతో మంది రచయితలు రాశారు, కానీ పరిపూర్ణమైనటువంటి ప్రేమను తెలియచేయలేకపోయారు ప్రియమైన దేవుని వారలారా. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ బైబిల్ దేవుడు మాత్రం ప్రేమ యొక్క లోతెంతో, ప్రేమ యొక్క పొడవెంతో, ప్రేమ యొక్క వెడల్పెంతో, ప్రేమ యొక్క బలమెంతో ప్రతి దాని గురించి ఈ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయించాడు. అన్నీ రాయించాడండి, అన్ని రాయించాడు. ఎక్కువ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దేవుడు ఈ ప్రకృతినంతా కూడా ఈ సర్వ సృష్టిని వడ్డించిన విస్తరి వలె మన ముందు వడ్డించాడంట, అన్ని సిద్ధపాటు చేసి. ఇంకా ప్రకృతి ఒడిలో మనల్ని వేసి మనల్ని నిజంగా ఒక చంటి బిడ్డని తల్లి ఎలా ఊయలలో వేసి ఊపుతుందో, ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడో, ఈ ప్రకృతి ఒడిలో కూడా మనల్ని అట్టి రీతిగానే ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రశాంతత కలిగి జీవింపచేస్తున్నాడంట. ఇవన్నీ దేవుని వారలారా, దేవుడు ఇంత ప్రేమగా మన కోసం ఎందుకు రాయించాడు అంటే మనం ఆయన పిల్లలము కనుక, మనం ఆయన దగ్గర నుండి వచ్చాము కనుక తిరిగి మరలా ఆయన దగ్గరికే వెళ్ళాలని,
ప్రేమపూర్వకముగా ఈ 66 గ్రంథాల యొక్క ఈ ప్రేమ లేఖను రాసి మన చేతిలో దేవుడు పెట్టినట్లుగా కేవలం చదువువారు మట్టిగా మీరు ఉండకుండగా దీని ప్రకారంగా మీరు జీవించండి అని రాశాడు. కనుక ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని దేవుడు రాయించినటువంటి కొన్ని మాటల్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేనును మిమ్మును అలాగనే ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఇక్కడ మనం చూడగలిగితే తండ్రి ఆజ్ఞాపించాడంట. ఏమని ఆజ్ఞాపించాడంట? ప్రేమయందు నిలిచి ఉండమని, ప్రేమయందు నిలిచి ఉండమని. చెప్పిన మాట వేరండి, ఆజ్ఞాపించడం వేరు. ప్రియమైన దేవుని వాళ్ళ అందులోనూ చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? చెబుతున్నటువంటి వ్యక్తి కేవలం చెప్పి వదిలేసేవాడు కాదు. చాలా మంది మన మధ్యలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారంటే కేవలం చెప్తారంతే, వారు మాత్రం ఆచరించరు. కానీ మనకి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఈ పరలోకమందున్న తండ్రి ఎలాంటి వాడు అంటే చెప్పి చేసినవాడు, చెప్పి చేసినవాడు. ఆయనంట తన కుమారుని ఎలా అయితే ప్రేమించాడు అంట, తన కుమారుడు కూడా ఏమని చెప్పాడంటే నువ్వు కూడా శిష్యుల్ని, నువ్వు కూడా అనేక మందిని ఇట్టి రీతిగా ప్రేమించాలి అన్నటువంటి ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞ వేరు, చెప్పడం వేరు. ఆజ్ఞ అయితే ఖండితంగా పాటించి తీరాలి, అంతే కదండి. ఒక గవర్నమెంట్ వారు మనకి ఒక ఆజ్ఞ జారీ చేశారనుకోండి, ఇదిగో ఈ రోజు బస్సులు ఏమి తిరగకూడదు అంటే తిరగవు, అంతే కదా. అలాగే దేవుడు కూడానంట ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటి అంటే నేను నిన్ను ప్రేమించిన ప్రకారంగా, ప్రభు యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు, నేను నిన్ను ప్రేమించిన ప్రకారంగా నీవు కూడా నీ శిష్యుల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. నీవు కూడా ప్రేమించాలి. అంటే దేవుడు చెప్పి చెయ్యని వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు అంటే చెబుతాడు, ఆయన చేసి చూపిస్తాడు. మరి ఆయనను నమ్ముకున్నటువంటి మనము ఎలా ఉన్నాము? యేసుక్రీస్తు వారంట శిష్యులకు ఏం చెప్తున్నారు అంటే నా తండ్రి నన్ను ప్రేమించిన విధముగా నేను మిమ్మల్ని ప్రేమించితిని. నా తండ్రి నన్ను ప్రేమించి ఏదైతే ఆజ్ఞ జారీ చేశాడో మీకు కూడా అది చెప్తున్నాను, మీరు కూడా ప్రేమించండి, మీరు కూడా ప్రేమించండి. కింద వచనంలో కూడా చూడగలిగితే మీ అందు నా సంతోషం ఉండవలనని 11వ వచనంలో మనం చూడగలిగితే మీ సంతోషము పరిపూర్ణము కావాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనదే నా ఆజ్ఞ. ఏమంటున్నాడండి? ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎంత ప్రేమించుకోవాలి? చిన్న పిల్లల్ని అడిగితే తల్లి అడుగుతూ ఉంటుంది చిన్న చిన్న పిల్లల్ని, నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం అని చెప్తా ఉంటాడు, ఇంకా ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం అని చెప్తాడు. ఇప్పుడు దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు ఎంతగా ప్రేమించాలి? ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి. ఎంతగా ప్రేమించాలి అంటే కొలత బయట సమాజంలో కానీ లోకంలో కానీ మనకు కనిపించదు. చెప్పడం అయితే చాలా మంది చెప్తారు. ఏమని చెప్తారంటే ఇదిగో నా ప్రేమను రాయాలంటే ఇదిగో ఆకాశమంతా పేపర్గా చేసినా కూడా సరిపోదంటాడు ఒక ప్రేమికుడు. అది కేవలం పాటల వరకునే, అంతే. ఇదిగో నా యొక్క ప్రేమను రాయాలి అంటే ఇదిగో లోకములో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పెన్నగా తయారు చేసినా కూడా సరిపోవంటాడు. అది కేవలం మాటల వరకునే, కానీ ప్రేమలో మాత్రం ఉండదు. కానీ ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే నువ్వు ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి. మరి ఎంత ప్రేమించుకోవాలి? కొలత తెలియాలి కదా. అంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట మన అందరికీ తెలిసినటువంటి మాట ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ ఒక్క మాటలో మనకి కొలత ఎంతో తెలిసిపోతుంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు.
యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నారు, ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి అని చెప్తున్నారు. ఈ ప్రేమ నా నుండి వచ్చింది కాదు, నా తండ్రి దగ్గర నుంచి నాకు వచ్చింది, నాలో నుండి మీకు వచ్చింది. నా తండ్రి మరొకరిని ప్రేమించమని నాకు ఆజ్ఞాపించాడు, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీరు మరొకరిని ప్రేమించండి, ఆజ్ఞాపించండి. ఎంతగా ప్రేమిస్తారంటే, ఇదిగో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే ఇప్పుడు నాకు ఏదైతే ఇష్టమో, నాకు ఏదైతే నేను తీసుకోవాలనుకుంటున్నానో పొరుగువాడికి కూడా అదే ఇవ్వాలి. కానీ మనం అలా ఇవ్వం. అక్కడే మన కొలతలన్నీ బయటపడిపోతూ ఉంటాయి. ఏ కొలతతో కొలుస్తున్నామో ఆ కొలతతోనే మనకు తీర్పు అంట, ఆ కొలతతోనే మనకి ఇవ్వబడుతుందంట. ఇవన్నీ తెలిసినా కానీ ఈ మాటలో ఉన్నటువంటి అర్థం మాత్రం, పరమార్థం మనకు అర్థం కాలేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే నువ్వు ఏది ఇష్టపడుతున్నావు, నువ్వు ఏది తినాలనుకుంటున్నావు అదే నీ పొరుగువానికి ఇవ్వాలి. కానీ చాలా మంది అండి మంచివన్నీ వాళ్ళు ఉండించుకుంటారండి, చెడ్డ పొరుగువానికి ఇవ్వాలనుకుంటారు. చాలా సంఘాల్లో చూస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు డిసెంబర్ నెలలో చీరల పంపకాలు పెట్టినప్పుడు చూస్తూ ఉంటాం. అందులో కొంతమంది బాగా కానుకలు ఇచ్చే వాళ్ళకైతే మంచి చీరలు పక్కన పెడతా ఉంటారు. మిగిలిన విశ్వాసులందరికీ కూడా తక్కువ రేట్ చీరలు పెడతా ఉంటారు, పక్కన పంచడానికి పెడతా ఉంటారు. అందులోనే వాళ్ళ యొక్క వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటది. కానీ ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట, నిన్ను వలే నీ పొరుగువాని నీకు ఏది ఇష్టమో ఇతరులకు కూడా అదే ఇవ్వి, నీ పొరుగువానికి కూడా అది ఇవ్వి. నీకు ఏది తినాలనిపించిందో, నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటున్నావా అది బాలేని భాగం కాకుండా నువ్వు ఏదైతే మంచిది తీసుకుంటున్నావో అదే ఇవి. దీనికోసం మనకి లోకంలో ఒక సామెత, ఒక చిన్న కథం కూడా మనందరికీ తెలిసింది. ఏంటి అంటే, ఒక ధనవంతుడంట అతడు చనిపోయే ముందంట వీలునామా రాస్తూ ఉంటాడంట. రాసుకుంటూ ఒక నమ్మకమైనటువంటి సేవకుడు ఉంటాడు తన ఇంట్లో. అయితే తన కుమారుడు ఒకడు ఉంటాడు, చిన్నవాడు తన కుమారుడు. అయితే సేవకుడికి వీలునామా రాసి సేవకుడికి అప్పచెప్తాడనమాట. అప్పచెప్పి ఇదిగో ఆస్తంతా ఇదిగో నీ పేరు మీద రాశాను కాబట్టి ఆస్తంతా నీకు ఇష్టమైనదే ఏదో ఒకటి నా కుమారుడికి ఇవ్వి అని చెప్తా ఉంటాడు అన్నమాట. అలా చెప్పినప్పుడు ఆ కుమారుడు పెద్ద ఎదిగిన తర్వాత మరి కుమారుడికి ఆస్తి అప్పచెప్పాలి కదండి. తండ్రి చనిపోయాడు కదా, వీలునామా ప్రకారంగా ఆస్తి అప్పచెప్పాలి కదా. అప్పుడు ఈయన అంటున్నాడు, ఎవరండి, నమ్మకమైన సేవకుడు అంటున్నాడు, మీ నాన్నగారికి నమ్మకమైన పండుగ నేను సేవ చేశాను కాబట్టి ఆస్తి అంతా నా పేరు మీదే రాశారు. ఇదిగో నాకు ఇష్టమైంది నీకు ఇమ్మన్నాడు కనుక ఇదిగో నాకు ఇష్టమైంది ఏంటంటే ఇదిగో కొంత బంగారం మాత్రం నీకు ఇస్తున్నాను, ఇవ్వాలనుకుంటున్నాను అని కొంచెం బంగారం తీసి అతను చేతికి ఇచ్చాడంట. అయితే కుమారుడు ఆలోచిస్తున్నాడు, ఏంటి నా తండ్రి ఇతనికి ఆస్తి అంతా ఇచ్చి ఇతనికి ఇష్టమైందే నాకు ఇమ్మని చెప్పడం ఏంటి, అసలు ఇందులో ఏదో తిరకాసి ఉంది, నా తండ్రి ఇలా చేయడు, నా తండ్రికి నేను ఎంతో ప్రియమైన కుమారుని కదా, నా తండ్రి ఇలా చేయడని అప్పుడు ఆలోచించి ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్ కూడా మరి కొన్ని దినాలు ఆలోచించాడంట. ఆలోచించిన తర్వాత అప్పుడు అంటున్నాడు మాట, అంటే నీకు ఏది ఇష్టమో అది అతనికి ఇవ్వి అన్నాడు కదా. నీకు ఏది ఇష్టము అని అతని మాటల్లో పెట్టి అడిగినప్పుడంట, అతని మాటల్లో చూపించినప్పుడంట, అంటే నీకు ఆస్తి అంటే ఇష్టం కాదా, అయితే ఇచ్చి ఎవరికన్నా దాన ధర్మం చేసి అంటే లేదు నేను ఇవ్వను, ఆస్తి అంతా నేను ఉంచుకుంటాను, ఇది మాత్రం నేను ఇస్తాను అంటున్నాడంట. అప్పుడు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంతమంది లాయర్ల చేత అతన్ని మాట్లాడించి చివరికి ఏంటంటే అతనికి ఇష్టమైంది ఏంటంటే ఇదిగో అతని మాటల్లోనే చెప్పండి, నాకు ఇష్టమైన ఈ ఆస్తిని నేను ఎవరికి ఇవ్వనన్నాడంట. అప్పుడు అర్థమైందంట మాటల్లో ఏంటంటే ఇతనికి ఇష్టమైంది ఏంటంటే ఆస్తి అంతా, ఈ కొంచెం బంగారం అతనికి ఇష్టం లేదు. ఎప్పుడైతే ఇది తెలిసిందో అప్పుడు ఆ వీలునామాను చూసి ఇదిగో నీకు ఇష్టమైంది అతనికి ఇమ్మని చెప్పబడింది కాబట్టి ఇదిగో నీకు ఇష్టమైంది ఆస్తి కాబట్టి ఈ ఆస్తి అంతా నీకు ఇష్టమైంది కాబట్టి అతనికే దక్కుతుందని వారు అక్కడ మాట్లాడినట్లుగా మరి కొన్ని నీతి కథల్లో మనం చదువుకుంటూ ఉంటాం. చాలా రకాలుగా ఈ కథను మరి మాట్లాడుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళ. బైబిల్ గ్రంథంలో కూడా కొలత ఎంత పెడుతున్నాడు అంటే ప్రేమను గురించి చెప్తూ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, పాడైపోయిన ఏమైనా తినడానికి ఒప్పుకుంటామండి, మనము ఒప్పుకోం. మనం ఏదైనా మరి చిరిగిపోయిన వస్త్రం కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటామా? ఇష్టపడం. కానీ బయట వానికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. అక్కడే ఆ లాజిక్ మనం ఆలోచించగలిగితే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీకు నువ్వు ఎలాంటివి కావాలనుకుంటున్నావో, నిన్ను నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాంటిదే నీ పొరుగువానికి నువ్వు
ఇవి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అండ్ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు మనం మామూలుగా చదివేస్తే అర్థం కాదు ప్రియమైన దేవుని వారలారా. దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో మనము ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక లోకములో ఉన్నటువంటి ప్రేమల గురించి మనకు తెలుసు. లోకములో ఉన్నటువంటి ప్రేమలు విభిన్నమైనటువంటి ప్రేమలు ప్రియమైన దేవుని వారలారా. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే ప్రియమైన దేవుని వారలారా, అది ప్రాణాన్ని ఇచ్చే ప్రేమగా మనకు కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వారు. లోకంలో ఒకడు ప్రేమించాలని చెప్పి దక్కలేదని చెప్పి అమ్మాయిని ఏం చేస్తాడు? చంపేస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని చెప్పి చంపేస్తున్నాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి ఎలాంటిది అంటే, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ తన ప్రియమైనటువంటి కుమారుడు తన ప్రక్కనే కూర్చుని ఉండి ప్రతి క్షణము కూడా తన కంటికి కనిపిస్తూ దూతల చేత పొగడబడుతున్నటువంటి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి, బలియాగం చేయడానికి, ఆయన మన నిమిత్తం ఆయన చంపబడడానికి ఈ లోకానికి పంపించాడు అంటే ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు కనిపిస్తుంది. మన అందరి కోసము ఆయన ఉచితముగా సమస్తమును సర్వసృష్టిని కలిగించి ఈరోజు అనుభవించండి మీరు అని చెప్పినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి ప్రేమ ఏంటో మనకు కనిపిస్తుంది. ఇక కుమారుడు ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండానంట ఇదిగో మనందరి కోసం, మన పాపముల కోసం, మన శాపముల కోసము ఆయన బలియాగం అవ్వడానికంట పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడు. అంటే ఈ ప్రేమ ఎలాంటిది అంటే కల్మషములైనటువంటి ప్రేమగా మనకి కనిపిస్తుంది. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. డబ్బు ద్వారా ప్రేమ, అధికారం ద్వారా ప్రేమ, చదువుతున్నప్పుడు చదువుల ద్వారా ప్రేమలు, ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కానీ అది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు అని మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. పగ కలహమును నేర్పును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. నిజమైనటువంటి ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమ ఏంటంటే, ఆ ప్రేమ ఎలాంటిదంట, అది దోషములను కప్పేస్తుందంట. నిజమైనటువంటి ప్రేమ చూడండి, ఒక్కొక్కసారి ఇదిగో ప్రేమతో ఉన్నప్పుడంట ఎలాంటి మాటలు మాట్లాడిన వారికి కోపం రాదంట. పిల్లల్ని చూడండి, మనం నవ్వుతా అని తిట్టినా సరే ఆడు ఏమనుకుంటాడు, నన్ను పొగుడుతున్నారు అనుకుంటా ఉంటాడు. అలాగే నిజమైనటువంటి ప్రేమంట ఏం చేస్తుందంట, దోషములు కప్పుతుందంట. పగ కలహమును రేపుతుందంట. పగ అసలు క్రైస్తవ జీవితంలో పగ అన్నదే ఉండకూడదండి. క్రైస్తవ జీవితంలో పగ అన్నది ఉండకూడదు. ఎందుకు అంటే దేవుడు మనకు ఒక మాటను చెప్పాడు. మనం దేవుని బిడ్డలం అని చెప్పుకోవడం కాదండి. దేవుడు చెప్పిన మాటలను మనం తోచా తప్పనిగా పాటించాలి. పాటించినప్పుడే దేవుని పిల్లలం అవుతాం మనం. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీకు కోపం రావచ్చు. ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలంటే సాయంకాలం సూర్యుడు వెళ్ళిపోయేంత వరకునే ఉండాలి. సూర్యుడితో పాటు నీలో ఉన్న కోపం కూడా వెళ్ళిపోవాలి. కోపం వెళ్ళిపోకపోతే అది ఎలా మారుతుందంట, పగగా మారుతుందంట. కాబట్టి అలాంటి పగలు, ప్రతీకారాలు క్రైస్తవుని జీవితంలో ఉండకూడదని దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోపం రావచ్చు. సాధారణంగా మనిషికి కోపం అనేది వస్తుంది. కానీ ఆ కోపాన్ని పగగా మార్చుకోకు. ఆ కోపం సాయంకాలం సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు నీలో నుండి నీ కోపం కూడా వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇక నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే, ఎదుటివాడు ఎలాంటి తప్పులు చేసినప్పటికీ కూడా వాడిని సరిదిద్దడానికి చూస్తూ ఉంటది ప్రియమైన దేవుని వారలారా. చూడండి, పేతురు గారు కూడా చెప్తూ మరొక పెద్ద అంశాన్ని గురించే మాట్లాడుతున్నాడు ఆయన. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి. ఏమని చెప్తున్నారని పేతురు గారు?
ప్రేమంట అక్కడ మనం ఏం చేసాం, దోషాలను మాత్రమే కప్పుతుందని సొలొమోను గారు చెప్పారు. కానీ ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు గారు అంటున్నారు, ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైనదంట. ప్రేమ అన్నిటికన్నా, ఇదే పదాన్ని పౌలు గారు కూడా వాడారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. కనుక అలాంటి ప్రేమను పొందినటువంటి మీరంట ఎలా ఉండాలి అంటే, ఇదిగో ప్రేమ, నిజమైన ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు మనం గూగుల్ మీట్లో పాల్గొంటున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇదిగో ఆన్లైన్ క్లాసుల్లో ఇలా ఎంతో మంది ముఖాముఖిగా ఎవరో తెలియకపోయినా సరే, ఒక కుటుంబం ఆపదలో ఉంది అంటే, ఒక కుటుంబం, ఒక ఇల్లు కాలిపోయింది అంటే, ఒక బిడ్డ కాలిపోయింది అంటే, ఇదిగో ఒకరికి ఉద్యోగం పోయి తినలేని స్థితిలో ఉన్నారు, లేమిలో ఉన్నారు అంటే, ఈరోజు తలొక సహాయం చేసి ఎందుకు సహాయం చేస్తున్నారు అంటే, వాళ్ళు మనకు చుట్టాలా, వాళ్ళ ముక్కు ముఖం మనం ఎరిగిన వారమా, వాళ్ళ ఊరు పేర్లు కూడా మనకు రావు, తెలియవు కూడా, ఎప్పుడు వినలేనటువంటి పేర్లు. కానీ ఎందుకు మనం సహాయం చేయాలనుకుంటామంటే, దేవుని ప్రేమను బట్టి, ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని ప్రేమను బట్టి. కనుక అలాంటి దేవుని ప్రేమను కలిగి మనం ఉన్నప్పుడంట, ఈ ప్రేమ అంట కేవలం దోషాలను మాత్రమే కాదు. ఈ ప్రేమ లేకపోతే ఇదిగో ఒక మాట అంటే 10 మాటలు అనాలనిపిస్తుంది. మనకు కూడా నోరు ఉంది కదండి, మనకు నోరు లేదా? మనం అనలేమా? మనం కూడా ఒక మాట 10 మాటలు 20 మాటలు అనమన్నా అంటాం. కానీ ఎందుకు అనలేకపోతున్నాం? ఎందుకు ఒక మాట కూడా రావట్లేదు అంటే, క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఏమనంటే, అతడు నీ సహోదరుడే, ఏమీ అనొద్దు. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుందంట. అనకు. ఎందుకంటే నీ నోటి వెంట శాపనార్థమైన మాటలు కాదు, కానీ నీ నోటి వెంట ఆశీర్వాద వచనాలు రావాలి. ఇదిగో అతడు ఎప్పటికైనా నీ సహోదరుడే, ఎప్పటికైనా మారతాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలో ఏముంటుందో తెలుసని, సహనం ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదే ప్రేమ ఏం చేస్తుందంట, కేవలం దోషాలను మాత్రమే కాదంట, పాపములను కూడానంట. అంటే మనం ప్రేమ, వాడు ఎంత మనల్ని తిడుతున్నప్పటికీ కూడా, ఆవిడ మనల్ని ఎంత తిడుతున్నప్పటికీ కూడా, మనం ప్రేమ చూపిస్తున్నప్పుడంట, వాళ్ళ పాపాల నుండి, నేను చేసే తప్పే కదా, నేను ఇప్పటివరకు ఎన్ని పొరపాట్లు, అసలు ఎందుకు వాళ్ళని ఉత్తినే నేను తిడుతున్నాను అని వారికి వారు తెలుసుకుంటారంట. పాపములోనికి వెళ్లకుండా వాళ్ళని మనం రక్షించిన వారము అవుతామంట. అదే పేతురు గారు మనకు రాస్తూ, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. కనుక మీరు అలాంటి ప్రేమ కలిగి మీరు ఉండండి. అలాంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, క్రీస్తు చూపిన ప్రేమ, దేవుడు చూపినటువంటి ప్రేమ, ఒకనాడు అపోస్తులు చూపినటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. మరి లోకములో ఉన్న ప్రేమలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటి ప్రేమలు. ఒక పాటను మనం పాడుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు కూడా, తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది, భార్యాభర్తల ప్రేమ ఎలాంటిది. భార్యాభర్తల ప్రేమ కూడా ఎలాంటిదంటే మోడు లాంటిదే. అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక దినమందు ఒకళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ క్రీస్తు ప్రేమ ఉంది చూసారా, అది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. మనం వెళ్ళిన తర్వాత కూడా మనం ఒక ఆత్మీయ ప్రేమ కలిగి మనం అక్కడ జీవించగలుగుతాం. ప్రియమైన దేవుని, ఇది శాశ్వతమైన ప్రేమ, అశాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. ప్రియమైన దేవుని వాళ్ళ బంధువుల ప్రేమ ఎలాంటిది అని చెబుతూ, అందులో ఇదిగో నూనె ఉన్నంత వరకే, ఒక పమ్మిదిలో దీపం ఎలా వెలుగుతుందో, బంధువులు కూడా డబ్బున్నంత వరకునే అలా మన చుట్టూ ఉంటారని ఆ పాటలో చాలా చక్కగా రచయిత రాసినట్లుగా మనకు తెలుసు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక పరిపూర్ణమైనటువంటి ప్రేమ లోకములు ఎక్కడా కనిపించదు, కానీ అది క్రీస్తులోనే మనకి కనిపిస్తూ ఉంటది. ఆ ప్రేమ ఎందులో కనిపించాలంటే, క్రీస్తులోనికి వచ్చినటువంటి మనలో కనిపించాలి. క్రీస్తులో ప్రేమ ఉందండి అంటే మనం చెప్పక్కర్లేదు, బయట ఉన్న వారు కూడా చెప్తున్నారు క్రీస్తు ప్రేమమయుడండి. క్రీస్తుకి ఎంత ప్రేమ లేకపోతే అయినా, ఇదిగో ప్రపంచ మానవాళి పాపము కోసం ఆయన తన ప్రాణాన్ని ఇస్తాడు. ఆయన చాలా ప్రేమమయుడండి, ప్రేమకు నిదర్శనం నిలువెత్తు రూపం యేసు క్రీస్తేనండి అని బయట వారు కూడా చెప్తున్నారు. అదే మనం చెప్పడం కాదు, ఆ ప్రేమను మనలో చూపించాలి. ప్రియమైన దేవుని వారలారా, మనలోని చూపించాలి. మనము చూడండి, ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటను మీరు చూడగలిగితే, కొలస్సీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అంతకు ముందు మనకు లేదు ఇది. ఏది?
పరిపూర్ణమైన ప్రేమ అనేది లేదు. అంతకుముందు అప్పుడప్పుడు ప్రేమించేవాళ్ళు, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ప్రేమించేవాళ్ళు, ఎవరైనా వివాహ సందర్భంలో కొంచెం సహాయం చేస్తే కొంచెం ప్రేమించేవాళ్ళు. తర్వాత మనం అప్పు ఇచ్చారనుకోండి ప్రేమిస్తాం, అప్పు తీరిపోయిన తర్వాత మన ప్రేమ మళ్ళీ ఉండదు. ఆ ప్రేమ కాదు. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తూ మనకు కూడా ఉపయోగపడేటట్లుగా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించేసుకోవాలి. ఒక వస్త్రాన్ని ఎలా అయితే ధరించుకున్నారో ప్రేమను కూడా మీరు అలా ధరించుకోవాలని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఉండాలా? ఎప్పుడు శరీరం మీద వస్త్రం ఎలా అయితే ఉంచుకుంటామో మనము ఎప్పుడు కూడా పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమనంట ఎప్పుడు కూడా మనము ధరించుకోవాలంట. ఏదో ఒకసారి ప్రేమను చూపించి మరొకసారి ప్రేమను చూపించకుండా ఇలాంటి వారుగా మనం ఉండకూడదు, కానీ ఎల్లప్పుడూ ప్రేమను మనం ధరించుకున్న వారమై ఉండాలని కొలస్సీ సంఘానికి హెచ్చరిస్తూ మనకి కూడా హెచ్చరిస్తున్నారు పౌలు గారు. ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికను కూడా చూడగలిగితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము ఈ ప్రేమనే ఎలా ఉంచుకోవాలని పౌలుగా చెప్తున్నారో చూడండి. 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే ఈ ప్రేమను ఎలా ఉంచుకోవాలి చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియడి. చాలండి. ఏమని చెప్తున్నారని పౌలు గారు ఏమని చెప్తున్నారు? సహోదర ప్రేమనంట నిలువరంగా అంటే స్థిరముగా ఉండేవండి. ఇందాకేమో కొలసి సంఘానికి ఏమని చెప్పారంటే ధరించుకోండి. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను మీరు క్రీస్తు ప్రేమను ధరించుకోండి. మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరు క్రీస్తు ప్రేమను ధరించుకోండి అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమని చెప్తున్నారు అంటే ఇదిగో ఈ ప్రేమను ధరించుకుని వస్త్రం తీసినట్లుగా వస్త్రం మార్చినట్లుగా మార్చకండి. మరి ఏం చేయాలి? మీరు ఇది నిలువరంగా అంటే స్థిరముగా ఉండనివ్వండి. స్థిరముగా యేసుక్రీస్తు వారు స్థిరముగానే కదా ఉంచారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ఎలా ఉందో ఆయన ప్రేమ సిలువ మీద కను మూసేంత వరకు కూడా ఆయన ప్రేమ అలాగే ఉంది. సిలువ మీదకి ఎక్కిన తర్వాత నా పని అయిపోయింది కదా అని ఎవరినైనా ఏంటి నన్ను నిందిస్తున్నారేంటి, నన్ను తిడుతున్నారేంటి, మీ పాపాలు పోగొట్టడానికే కదా నేను వచ్చాను, నన్ను అవమానిస్తున్నారేంటి ఏమన్నా అన్నాడు ఆయన? ఏమనలేదు. సిలువ మీదకి ఎక్కక ముందు ఎలా ఉందో సిలువ మీదకి ఎక్కిన తర్వాత కూడా ప్రేమ అలాగే ఉంది. ఎలా ఉంది అంటే నిలువరంగా ఉంది, స్థిరముగా ఉంది. మనము కూడా క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి మరి మన ప్రేమ ఎప్పటి వరకు బాగుంటుందంటే క్రీస్తులోనికి వచ్చిన మొదట్లో చాలా బాగుంటుందండి మన ప్రేమ. బాప్తిస్మం తీసుకున్నటువంటి తొలి దినాల్లో చాలా బాగుంటుంది మన ప్రేమ. తర్వాత మన ప్రేమలో కూడా ఏమొచ్చేస్తుందండి? మార్పులు వచ్చేస్తాయి. వస్త్రం ధరించుకున్నట్లుగా వస్త్రాలను మార్చినట్లుగా మన ప్రేమను మనము మార్చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. కానీ పౌలు గారు చెప్తున్నారు ఇది స్థిరముగా ఉండాలి, పరిపూర్ణముగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఒక్కసారి మన ప్రేమ ఎలా ఉంది? అసలు క్రీస్తు ప్రేమ మనలో ఉందా లేదా? మనలో ఉంటే ఎదుటివాడు మనం ఏ తప్పు చేసినా తప్పుగా మనకు కనిపించదు. ప్రేమ దోషములు కప్పుతుందంట. పదే పదే దాన్ని ఎత్తువాడంట, ప్రేమికుడు అవడంట, వంచుకుడు అవుతాడంట ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి క్రీస్తు ప్రేమ మన యందు ఉన్నప్పుడంట దాన్ని స్థిరముగా మనం ఉంచుకోవాలంట. దాన్ని వస్త్రాలు మార్చినట్లుగా మాటలు మార్చినట్లుగా మన ప్రేమను మనము మార్చకూడదు. క్రీస్తు ప్రేమ మనలో కనిపించాలి అంటే మన క్రియల్లో కనిపించాలి, మన మాటల్లో కనిపించాలి ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మనం ఆ క్రీస్తు ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అనడానికి ఈ రోజు సజీవ సాక్ష్యాలే మనకి ఎన్నో హాస్పిటల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరు కట్టించారండి? క్రీస్తును నమ్మినటువంటి వారు కట్టించినవి హాస్పిటల్. ఎందుకు కట్టించారు? అనేక మంది రోగులై ఉన్నప్పుడు వారు బాగుపడాలి, వాళ్ళకి సరైన వైద్యం అందాలని. ఈనాటిది కాదండి, ఏనాటిదంటే క్రీస్తును నమ్ముకున్నటువంటి మొదటి శతాబ్దం నుండి కూడా క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారుగా, క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి వారుగా అందరినీ ప్రేమిస్తూనే వచ్చారు. ఒక మదర్ తెరీసా మనం బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే మదర్ తెరీసా. ఎంతో మంచి జీవితం ఉందండి తెరీసా గారికి, మంచి జీవితం ఉంది. మంచి జీవితం ఉన్నప్పటికీ కూడా వివాహం చేసుకోకుండా ఉండడం ఏంటంటే తల్లిదండ్రులు తిట్టారు, సహోదరు తిట్టారు. అయినా సరే తన సొంత ప్రాంతము నుండి విడిచిపెట్టేసి ఇదిగో ఎలాంటి ప్రాంతానికంటే మురుకు ప్రాంతానికి వచ్చిందంట. కలకత్తాలో ఎలాంటి ప్రాంతం అండి అది? ఒక మురుకు ప్రాంతం అంట. మురుకు ప్రాంతం అంట. ఎప్పుడు జబ్బులతోనూ జ్వరాలతోనూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనికి వచ్చంట ఎంతో మందికి సేవ
చేసింది, ఎంతో మందికి సేవ చేసింది. ఆమె ప్రేమ ఎంత గొప్పది అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, పేషెంట్ వాంతులు చేసుకుంటుంటే చేతులు పెట్టేసేదంట వెళ్ళి, అంత ప్రేమంట, అంత ప్రేమంట. ఏంటి, మనకి వాంతి వచ్చినప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుంటాం, అది సహజం. అంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే తనకి వాంతి వచ్చినప్పుడు తాను ఏం చేసుకుంటుందో, ఇతరుడు వాంతి కలిగినప్పుడు కూడా ఆమె అదే చేస్తుందన్నమాట. ఒక పెట్టెలో 2 చీరలు తప్ప, ఒంటి మీద ఉన్న చీర తప్ప ఆమెకి ఏమీ వస్త్రాలు ఉండేవి కాదంట. అంత సేవ చేసింది. ఎక్కడి నుంచి నేర్చుకుందంటే క్రీస్తులో నుండి నేర్చుకుంది. ఎలాంటి ప్రేమ అంటే నిన్ను నీవు ఎలా చూసుకుంటున్నావు, ఇతరుని కూడా అలా చూడాలన్నటువంటి ఆ ప్రేమ తత్వాన్ని పట్టుకుని ఆమె బయలుదేరి ఎంతో సేవ చేసింది. ఈ రోజుకి కూడా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. ప్రియమైన దేవుని వల్ల ఆమె ప్రేమ మారలేదా అంటే మారలేదండి. ఎంతో మంది మారిపోయారు. ఆమెను చంపడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆమె క్రియలు చూసి మారిపోయారంట, ఆమె ప్రేమను చూసి మారిపోయారంట. చంపడానికి వెళ్ళిన వాడంట ఎప్పుడు దొరుకుతుందా చంపుతామనంట కిటికీ వారే నుంచుని ఉన్నాడంట. కిటికీ వారు నుంచుని ఉంటే ఆమె ఆ టైంలోనంట కుష్ఠరోగులకి ఏం చేస్తుందంటే కట్లు కడుతుందంట. ఆ చీమి నెత్తిరిని పిండంట శుద్ధి చేసంట కట్లు కడుతుందంట. ఆ టైంలో ఆమె అక్కడ కట్లు కడుతూ ఉండగానంట పక్క మంచం మీద ఉన్నటువంటి పేషెంట్ అది చూసి వాంతి చేసుకుంటున్నాడంట. చేసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి గబగబా అక్కడ చేతులు పట్టిందంట. ఎప్పుడైతే ఈ సందర్భాన్ని సిచ్యువేషన్ చూశాడో కిటికీలో నుంచి చంపడానికి వచ్చిన వాడు వెంటనే మారిపోయాడండి, వెంటనే మారిపోయాడు. ప్రేమ ఏం చేస్తుందంట, పాపములను దోషములు కప్పుతుందంట. ప్రేమ ఏం చేస్తుందంట, పొరుగువాడిని కూడా మారుస్తుందంట. ప్రేమ ఏం చేస్తుందంట, కఠినత్వుడునైనా మారుస్తుందంట. మనం ఏం చేస్తాం, ఆ ప్రేమ చూపించకుండా మనం ఏం చేస్తాం, వారు చేసిన దానికి ప్రతీకారం మనం చెయ్యాలి, వారు అన్న దానికి ప్రతీకారంగా మాటలు అనాలని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మదర్ తెరీసాని మనం చూడగలిగితే చంపడానికి వచ్చిన వాడు ఏమైపోయాడండి, ఆమెకు శిష్యుడైపోయాడు. నేను వెళ్ళనమ్మా, ఇంకా నేను వెళ్ళను, నేను కూడా నీ దగ్గరే పరిచారం చేస్తానని అక్కడే ఆయన నిలిచిపోయినట్లుగా మనకి పుస్తకాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను మీరు చూడగలిగితే పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. ఏమని చెప్తున్నాడండి, ప్రేమ ఎలాంటిదంట, మరణమంత బలమైనదంట, మరణమంతా బలమైనదంట. ప్రేమకున్న శక్తి ఏంటో తెలుసా అండి, వాడు మరణానికి పాతాళానికి వెళ్ళిపోతున్నా కూడా వాడిని లాగగలిగినటువంటి బలం కలిగినది ప్రేమ, అంత బలము కలిగినదండి. కానీ ఈర్ష, ఆ ప్రేమకు బదులు మనం ఈర్ష పెట్టుకున్నాం. ఒకప్పుడు నన్ను నిందించాడు కదా వీడు, ఒకప్పుడు నన్ను ఇలా అన్నాడు కదా, అలా అన్నాడు కదా, నా పట్ల ఇదిగో అన్యాయంగా ప్రవర్తించాడు కదా అన్నటువంటి ఈర్ష కానీ ఒకవేళ మనలో ఉంటేనంట అది ఎలాంటిది అంటే అది ఇదిగో మనల్ని కూడా ఎక్కడ తీసుకుపోద్దంట, పాతాళమంత లోతుకి మనల్ని కూడా తీసుకెళ్ళిపోద్దంట. ఆమె ప్రేమ ఎలాంటిది అంటే, మదర్ తెరీసా ప్రేమ ఎంత గొప్పది అంటే, ఎంత బలమైనది అంటే మనం చూస్తున్నాం. ఇదిగో ఒక నరకానికి వెళ్ళిపోయేటువంటి నరహంతకుడిని కూడా ఏం చేయగలిగింది ఆ ప్రేమ, అంత బలమైనటువంటి ప్రేమ లాక్కుని రాగలిగింది. అలాంటి ప్రేమ మనలో ఉండాలి. ప్రేమకి చాలా బలం ఎక్కువండి. 2 అక్షరాలే పదం కదా, చిన్నది అనుకోకూడదు. కానీ ఈ చిన్న పదానికే బలము ఎక్కువ. ప్రియమైన దేవుని వల్ల ప్రేమతో ఏదైనా జయించగలదు, ప్రేమతోనే జయించగలదు ఏదైనా, అంతేగాని కోపంతో దేన్ని కూడా జయించగలదు. ఎందుకు మన కుటుంబాల్లోనే కోపంతో ఉన్నప్పుడు కోపంతో మనం మాట్లాడేమనుకోండి ఏమవుతుందండి, ఇంకా రవస పెరుగుతూ ఉంటది. అదే కోపంలో ఉన్నప్పుడు మనం సాత్వికంతో మాట్లాడండి ఎలా ఉంటది, ప్రేమ కలిగి మాట్లాడండి ఎలా ఉంటది, ఎలా ఉంటది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రేమకు ఉన్నటువంటి బలం ఎలాంటిది అంటే ప్రియమైన దేవుని వారలారా, అది చాలా మరణమంత బలమైనదంట. అంటే మరణానికి వెళ్ళిపోయినా గానీ మరలా తీసుకుని రాగలిగినటువంటి బలము కలిగినది అని చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. అలాంటి ప్రేమ పరలోకమందు ఉన్నటువంటి తండ్రిలోను కుమారుల్లోనూ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ప్రేమేమో తన కుమారుని బలివ్వడానికి పంపేశాడు,
కుమారుని ప్రేమేమో మనందరి కోసం బలి పశువుగా తన శిలువ మీద మాను మీద తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన కూడా స్వీకరించాడు. అంటే ఎంత ప్రేమకు ఉన్నటువంటి బలం ఎంతో చూసారా, అది మరణమంతా బలమైనది ప్రియమైన దేవుని వారలారా. కనుక అలాంటి అంత ప్రేమ అక్కలొద్దు, అంత ప్రాణం పెట్టే ప్రేమ అక్కలొద్దు ప్రియమైన దేవుని వారలారా. కనీసపు ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? కనీసపు ప్రేమ మనం చూపించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మన వాక్యమే చెప్పక్కర్లొద్దండి, మన ప్రేమను బట్టి ఎదుటివాడు మారతాడు ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనాన్ని చూడగలిగితే, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది, వారి మాటలు చమురు కంటే నునువైనవి, అయితే అవి వరదీసిన కత్తులు. వారి మాటలు ఎలా ఉన్నాయంటండి? వెన్నవలే మృదువుగా ఉన్నాయంట. అంటే అయ్యో బాబాయ్ చాలా ప్రేమ చూపించేస్తారండి, మా మీద చాలా ప్రేమ చూపిస్తారండి అని అనుకుంటూ ఉంటాం చాలా సార్లు ప్రియమైన దేవుని వారలారా. కానీ అది ఎలాంటి ప్రేమను బైబిల్ చెప్తుందంటే, అంటే కల్మషమైనటువంటి ప్రేమ ఒకటి ఉంది, కల్మషము లేనటువంటి ప్రేమ ఒకటి ఉంది, పరిశుద్ధమైన ప్రేమ ఒకటి ఉంది, అపవిత్రమైనటువంటి ప్రేమ ఒకటి ఉంది. దేనికైనా ఒకటి ఒరిజినల్ ఉంటే వాళ్ళు డూప్లికేట్ కంపల్సరీ ఉంటుందండి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు చెబుతున్నటువంటి ప్రేమ, దేవుడు చూపినటువంటి ప్రేమ ఎలాంటిది అంటే పరిశుద్ధమైన ప్రేమ. ఎలాంటిది అంటే ఒక మరణంలో నుండి ఒక వ్యక్తిని కాపాడేటువంటి ప్రేమ, లేకపోతే ఎదుటివాని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చే ప్రేమ. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే కేవలం మాటల వరకే ఉంటుంది. ఆ మాటలకు పడిపోతూ ఉంటాం మనం. అయ్యో బాబోయ్ వెళ్ళిన కానివ్వండి ఎన్నిసార్లు అడిగారండి, మంచినీళ్ళు తాగుతారా, టిఫిన్ తిన్నారా, భోజనం చేస్తారా, ఇన్నిసార్లు అడిగి ఎంత ప్రేమ చూపించారండి అని అనుకుంటాం. అది మన పెదవుల నుండి వచ్చిందని మనకు తెలియదు ప్రియమైన దేవుని వారలారా. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయంట, అయితే వారి హృదయములో ఏముందంట మనకు కనిపించదండి. హృదయంలో ఏముందో మనకు కనిపించదు. కానీ హృదయంలోనిది చూడకుండా పెదవుల మీద మాత్రమే మనం చూసి ఏమనుకుంటున్నాం అంటే, అబ్బాయి ఎంత ప్రేమతో మాట్లాడేస్తున్నారు అనుకుంటాం ప్రియమైన దేవుని వారలారా. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, నూనె కంటే నునుపైనవంట. ఇలాంటి మాటలు ఎవరికి పోల్చాడు అంటే పరమగీతములో ఒక వేశ్య మాటలతో పోల్చాడు ప్రియమైన దేవుని వారలారా. ఒక వేశ్య అంట లాలన కలిగి మాట్లాడుతుందంట. ఎలా మాట్లాడుతుందంటండి? లాలన కలిగి మాట్లాడుతుందంట. మాటలతోనే అతన్ని పడగొడుతుందంట. ఎవడో ఒకడు బకరాగాడు దొరుకుతాడంట, వాడిని మాటలతో పడగొడుతుందంట. వలలో ఒక వల వేసి లేకపోతే ఉరి ఒగ్గి ఎలా అయితే పక్షిని ఎలా అయితే బోయవాడు లాక్కుని పోతాడో, ఇదిగో ఆమె కూడానంట ఒక పొడుచు వాడిని లాక్కుని వెళ్ళిపోద్దంట. ఎలా అయితే లాలన కలిగిన మాటలతో అతన్ని ఎలా అయితే లాక్కుని వెళ్ళిపోతుందో, ఈ రోజు పరిపూర్ణమైన ప్రేమ కాకుండా ఇదిగో హృదయములో కల్మషాన్ని పెట్టుకుని హృదయములో కలహాన్ని పెట్టుకునంట వారు నూనె కంట మృదువైనటువంటి మాటలను పలికంట మనల్ని కూడా ఏం చేస్తూ ఉంటారంటే మోసపరుస్తూ ఉంటారు. ఎంతమంది అండి అలాంటి మాటల చేత ఇదిగో చీటీలు కట్టండి, లేకపోతే ఇదిగో మాకు దగ్గర డబ్బులు కట్టండి, లేకపోతే మొబైల్లో ఇదిగో మీరు 50,000 కడితే 50,000 వస్తాయని మొట్టమొదటిగా ఒక 20,000 కడుతుంటే మరలా తిరిగి 40,000 వాళ్ళకి పంపించి ఇలా ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకవేళ గొంతెత్తి గట్టిగా మాట్లాడతారా అంటే లేదండి. వారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నూనె కన్నా నునుపుగా మృదువుగాను ఉంటాయి. అలాంటి మాటల్లో మనం పడిపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. పరిపూర్ణమైన ప్రేమకు లేకపోతే లోకములో ఉన్నటువంటి ప్రేమకు మనకి వ్యత్యాసం అనేది తెలియని వారిగా ఈ రోజు మనం ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. కనుక కేవలం నోటి మాటలను బట్టి తీర్పు తీర్చేవాడు కాదు మన దేవుడు. అందుకనే చెప్తాడు, నోటి మాటలను బట్టి తీర్పు తీర్చేవాడిని కాదు. మరి దేన్ని బట్టి తీర్పు తీస్తాడు? మన హృదయాన్ని బట్టి ప్రియమైన దేవుని వారలారా. కనుక హృదయములో ఏముందో పెదవుల నుండి అదే వస్తుంది. కానీ దానికి ఏం చేస్తున్నాడంటే మనిషి దానికి వేషాన్ని మారుస్తున్నాడు, ప్రేమను జతగలుపుతున్నాడు, మృదువైన మాటలను జతగలుపుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే అబ్బాయి ఇలాంటి ప్రేమ మరి ఎక్కడైనా దొరుకుతుందా? అందుకని ఈ రోజు చాలా మంది యవన బిడ్డలు ఇలాంటి మోసపూరితమైనటువంటి మృదువైన మాటల్లోనే పడిపోతున్నారు.
ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ మధ్య కాలంలో 30 కాసుల బంగారాన్ని పట్టుకుని ఒక అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి. ఎందుకు వెళ్ళిపోయింది? 4 నెలలు స్నేహం చేసిన వాడితో ఎందుకు వెళ్ళిపోయింది అంటే, వాడి మాటలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో నూనె కన్నా మృదువుగా ఉన్నాయంట వాడి మాటలు. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల మాటల కన్నా ఈ మాటలు ఆమెకి ఎలా ఉన్నాయంటే ఇంపుగా ఉన్నాయంట. వెళ్ళిపోయిందండి. 30 కాసుల బంగారం పట్టుకుని వెళ్ళిపోయి ఒక 4 రోజులకే ఆ బంగారాన్ని వాడు ఏం చేశాడో తెలియదు, కానీ వాడిని పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయాడని రాలేదు పోలీసులు. ఎందుకు వచ్చారంటే, ఆల్రెడీ వాడు గంజాయి స్మగ్లింగ్ చేస్తాడంట. చూసారా? కనుక ఆ మాటలు ఎలా ఉన్నాయి, అమ్మాయికి చాలా ఇంపుగా అనిపించినాయి, చాలా సొంపుగా అనిపించినాయి, కాబట్టి ఆ మాటలకే పడిపోయింది. కనుక క్రీస్తులో ఉన్నటువంటి మనము, క్రీస్తు ప్రేమ ఎలాంటిదో, లోకంలో ఉన్న ప్రేమ ఎలాంటిదో, క్రీస్తులో ఉన్న ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, అందులో కల్మషం లేదు. అందులో అది మనిషిని రక్షించే ప్రేమ, అది మనిషిని బ్రతికించే ప్రేమ, అది మనిషిని నిలబెట్టే ప్రేమ, మనిషిని పడగొట్టే ప్రేమ కాదు. అలాంటి ప్రేమను మనము కూడా కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే సామెతల గ్రంథంలో చూడండి ఒకసారి 26వ అధ్యాయము సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. ఏమని చెప్తున్నాడు చూడండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆనాడు రాసినటువంటి మాటలు ఈనాడు జ్ఞానులు కూడా వర్ణింపలేనటువంటి విధంగా కొన్ని మాటలు ఉంటాయి. ఏమని చెప్తున్నాడండి? చెడు హృదయము కలిగంట. హృదయం ఎలా ఉందంట? చెడు కలిగి ఉందంట. హృదయం లోపలంతా ఒక కాయని తీసుకోండి, ఒక యాపిల్ కాయని తీసుకోండి, లోపలంతా ఎలా అయిపోయిందంటే కలర్ మారిపోయింది, పాడైపోయింది. కానీ పైన ఏం చేస్తున్నాడు? మైనం పూసాడంట. పైన మంచి రంగు వచ్చింది, మంచి గులాబీ కలర్లో ఉంది, లోపల మాత్రం ఆ రంగు మనకు కనిపించట్లేదు. పైన రంగునే మనం చూసుకుంటున్నాం. ఇది ఎంత వాస్తవమో అలాగే చెడు హృదయం కలిగంట ప్రేమగల మాటలు మాట్లాడువాడంట. ఎలాంటి వాడంట? మంటి పెంకు మీద వెండి పూతతో సమానం అంట. అంటే లోపల మట్టి పెంకు అంతా, అది మట్టి పెంకే, మట్టితో తయారు చేయబడిన పెంకు కంట పైన ఏం చేశాడంట? వెండి పూత వేసాడండి. వెండి పూత వేసిన, బంగారం పూత వేసిన మనుషులు ఏమైపోతున్నారు? ఇది వెండే, ఇది బంగారమే అనుకుంటున్నారు. ఈరోజు మరి ఎన్నో బంగారం కన్నా రోల్డ్ గోల్డ్ బంగారానికి విలువ ఎక్కువ ఉంది. ఎందుకు? అవే బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎంత వస్తువు తీసుకున్నా కానీ దానికి పైన ఏం చేయమంటున్నారు? 1 గ్రామ్ గోల్డ్ పామ్ అంట దానికి అంటాడు. అంటే ఇదంతా గోల్డ్ లా కనిపిస్తుందని. ఇది ఎంత వాస్తవమో దేవుడు చెప్తున్నటువంటి మాట కూడా అంతే వాస్తవం. వాడి హృదయం ఏమైపోయిందంట? చెడిపోయిందంట. చెడిపోయిన హృదయం కలిగి కూడానంట వాడు పైకంటే పెదవుల నుండి ఎలా మాట్లాడుతున్నాడంట? మృదువైన మాటలు మాట్లాడుతున్నాడంట. ఈ మాటలు ఎలాంటివి అంటే మట్టి పెంకు మీద వెండిపోతుందో సమానం. వెండిపోత ఉంటుందా? కరిగిపోతుందా? కరిగిపోతుంది కదా. అలాగే వీడి జీవితం కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది. కానీ వీడిని నమ్మినటువంటి మనం మాత్రం మోసపోతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ప్రేమ విషయంలో మనము ఎలాంటి ప్రేమను పొందుతున్నాము, ఎలాంటి ప్రేమను మనం ఇవ్వగలుగుతున్నాము ఇతరులకి, మనకు మనం ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అపోస్తులు కానివ్వండి, మరి తర్వాత 1వ శతాబ్దంలో ఉన్న శిష్యులు కానివ్వండి, వాళ్ళ ప్రేమ ఎలాంటిది అంటే మాకున్న ఆస్తులు కాదు. చాలా మంది స్త్రీల కోసం చెప్పుకున్నాం కదా, సొలోమి కానివ్వండి, మగ్దలేని మరియ కానివ్వండి, బేతనీయ మరియ కానివ్వండి, మార్కు గారు తల్లి అయినటువంటి మరియ కానివ్వండి, వీళ్ళందరినీ మనం చూడగలిగితే క్లోపా భార్య అయినటువంటి మరియ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఆస్తిపరులండి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్నటువంటి ప్రేమ నినాదంతో వాళ్ళు బయటకు వచ్చిన వారు. అందుకునే వాళ్ళు అంటున్నారు వాళ్ళకున్న ఆస్తిపాస్తులతో వాళ్ళు ఉపచారం చేశారంట. అంటే మేమందరం కలిసి సువార్తను వినాలి, మేమందరం కలిసి ఒక కుటుంబంగా వినాలన్నటువంటి నినాదం వాళ్ళకి అర్థమైంది 1వ శతాబ్దంలో. ఇదిగో 2000 సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఈ రోజుకి మనకి క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. చాలా మంది గొడవల్లో అంటూ ఉంటారు, ఇదిగో చర్చికి వెళ్ళాలి కాబట్టి సరిపోయింది, చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే నీకు మాటకు మాట నేను ఎలా చెప్పాలో అలా చెప్దును అంటూ ఉంటారు. క్రీస్తుని నమ్మాను కాబట్టి సరిపోయింది, క్రీస్తుని నమ్మాను కాబట్టి ఇలా ఉన్నాను నేను, లేకపోతే నా రూపం నువ్వు అసలు బయటకు వస్తే చూడలేవు అని సవాల్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారు. ఇంకా అలాంటివి ఇంకా మనలో ఉన్నాయి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు ప్రేమ మనలో ఎక్కడ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా?
ఇంకా ఎక్కడుంది? క్రీస్తు ప్రేమ మనలో ఉంది అంటే ఆ పాత అనుభవాలని అసలు జ్ఞాపకంలోనికే తెచ్చుకోకూడదు అసలు అని. అవి ఎప్పుడో చచ్చిపోయినవి. చచ్చిపోయిన దాన్ని మరలా నువ్వు పెంచి పోషిస్తున్నావు అంటే అది మొలకెత్తిందా, మరలా ఏమైపోద్ది? మొక్క అయిపోద్ది, మ్రానైపోద్ది. కాబట్టి అలాంటివి జ్ఞాపకం చేసుకోకూడదు. మనము ఎలాంటి జ్ఞాపకం చేసుకోవాలంటే గతించిన వారం మనం చదువుకున్నాం ఏంటో తెలుసా? విశ్వాసమందు వృద్ధి కలగాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూసారా, ప్రేమ యందు వృద్ధి కలిగి ఉండాలి మనం. అదే వచనాన్ని మనకు చెప్తా ఉంటారు అపోస్తులు. చూడండి, ఇంకా ముందుకు మనం వెళ్ళగలిగితే ఒకసారి మీరు చూడగలిగితే, అంటే ఈ రోజు ప్రేమలు ఎలా ఉన్నాయంటే వెండి పూత వేయబడింది మట్టి పెంకు మీద, అది ఎప్పటికైనా కరిగిపోద్ది. ఈ రోజు మనం కూడా అలా నటిస్తున్నామే. వాళ్ళ కోసం మనం కోపం పెట్టుకుని మనసులోని వాళ్ళు వచ్చినప్పుడు చాలా పెదవుల నుండి ప్రేమను చూపిస్తున్నామేమో. అది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవునికి అది తెలుస్తుంది. కనుక దానికి తీర్పు అనేది మనకే ఉంటుంది. కనుక అవతల వాడు ఎలాంటి వాడైనప్పటికీ, వాడు ఎలా ఉన్నప్పటికీ కూడా మన బాధ్యత ఏంటంటే క్రీస్తు ప్రేమను మాత్రం మనము రుచి చూపించాలి. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, దెస్సలోనికలకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. అలాగననే మాసిదోనియా అంతటను ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్ముని హెచ్చరించుచున్నాను. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. ఇది మనకి ఎవరో బయటోడు చెప్తే మనం ఆచరించాలా అనుకోవడానికి బయట వాళ్ళు చెప్తలేదు. మనకి ఎవరు చెప్తున్నారండి? పరలోకమందు ఉన్నటువంటి దేవుడే వ్రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తున్నాడు? ఆజ్ఞ చేస్తున్నాడు. నాయన, నేను నా కుమారుని ఎలా ప్రేమించానో, మిమ్మల్ని అందరినీ ప్రేమించి నేను ఎలా ఈ సర్వ సృష్టిని కలిగించి మీకు ఉచితముగా ఇచ్చానో, అలాగే నా కుమారుడు ఎలా అయితే మిమ్మల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడో, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు కానివ్వండి, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమించారు. కాబట్టి మీకు సువార్త అందించడానికి వాళ్ళు ఏమైపోయారో తెలుసా? హతసాక్షులు అయిపోయారో. ఈ ప్రేమ నేను మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలో వృద్ధి కలిగి ఉండాలి. ఇది మా వల్ల కాదు, మీరు దేవుని వల్ల నేర్పించబడతారు. దేవుని వల్ల మీరు ఆజ్ఞాపింపబడతారు. మీకు దేవుని వల్ల మీరు నేర్చుకుంటారు. మొదట దేవుని చూడండి, దేవుడు ఎంత ప్రేమించాడో. తర్వాత కుమారుని చూడండి, కుమారుడు ఎంత ప్రేమించాడో. మరి తండ్రి కుమారుడు ప్రేమించినప్పుడు, వారు మంచి ప్రేమికులైనప్పుడు నువ్వెందుకు అలా దొంగ ప్రేమికుడు అవుతున్నావు ఈరోజు అని దేవుడు ఒకవేళ మనం ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? మన దగ్గర సమాధానం ఉందా? ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మన ప్రేమలు ఎలా ఉంటున్నాయంటే, మన అనుబంధాలు ఎలా ఉంటున్నాయంటే, అనుబంధాలు కాస్త ఈరోజు ఆర్థిక బంధాలు అయిపోయినాయండి. ఆర్థిక బంధాలు అంటే ధనం ఉంటేనే బంధం, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అలాంటిది ఏముండదు. మరి కొన్ని నిమిషాల ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని ముక్కు ముఖం తెలియకపోయినా మనం సహాయం చేస్తున్నామంటే ఈ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మీయ బంధములో ఉన్నటువంటి ఆత్మీయ ప్రేమలు ఎలాగే ఉంటాయండి. మనం సహాయం చేయాలనుకున్నప్పుడు వాడు నా సొంత ఊరోడా, నా సొంత జిల్లా వాడా, నా ఇంటి వాడా, నా బంధువుల్లో ఉన్నవాడా అన్న ఆలోచన మనకు రాదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ వ్యత్యాసం మనకు రాదు. ఈ వ్యత్యాసం అనేది మనకు రాదు. అందరినీ మన సహోదరులా ప్రేమిస్తున్నాం, ఇదే మనం నేర్చుకోవాలండి. కానీ ఇందులోకి చాలా మంది రాలేకపోతున్నారు. భక్తి జీవితంలో ఉంటున్నారు, ఆదివారం చర్చికి వెళ్తారు, వస్తారు, కానీ ఎందులో ఉండిపోతున్నారంటే లోకపు ప్రేమల్లోనే ఉండిపోతున్నారు, లోకపు బంధత్వంలోనే ఉండిపోతున్నారు. కానీ ఏ బంధుత్వంలోనికి రావాలి అంటే, ఏ బంధంలోనికి రావాలంటే ఆత్మీయ బంధంలోనికి రావాలి. ఆత్మీయ బంధం నీకు ఏం నేర్పిస్తుందంటే అందరూ నీ సహోదరులే అని చెప్తుంది. లోకంలో బంధం నీకు ఏం నేర్పిస్తుంది అంటే, ఇదిగో పలానావాడు మనవాడు,
పలానావాడు మనవాడు, పలానావాడు మనవాడి ఇలా అని మనం అనుకుంటాం. కానీ అదేమో మనకి ఏమి నేర్పిస్తుందంటే సమానత్వం నేర్పించట్లేదు. కానీ దేవుని ప్రేమ, ఆధ్యాత్మిక బంధం లేకపోతే ఆత్మీయ ప్రేమ మనకి ఏమి నేర్పిస్తుందంటే సమానత్వాన్ని నేర్పిస్తా ఉంది ప్రియమైన దేవుని వర్లారా. అందుకనే పౌలు గారు చెప్తూ దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘపు వారు ఎలాంటి వారు అంటే వాళ్ళు ప్రేమ కలిగిన వారేనంట. ఏమని చెప్తున్నారండి? అలాగే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. ఎలా ప్రేమించారు? ఫోన్ చేసి ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని ప్రేమించారా? లేదు ప్రియమైన దేవుని వర్లారా. ఎలా ప్రేమించారంటే మాసిదోనియా సంఘమంట కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడంట, తినడానికి తిండి లేనటువంటి స్థితిలో సంఘం ఉన్నప్పుడంట ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి వారంట వాళ్ళకి సహాయం చేశారంట ప్రియమైన దేవుని వర్లారా. వారి అవసరాలు తెలుసుకున్నారంట. ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారి అవసరాలు తెలుసుకుని ఏదైతే అవసరం ఉంది వాళ్ళకి ఆ అవసరాలు తెలుసుకునంట ఆ అవసరాలు తీర్చారంట ప్రియమైన దేవుని వర్లారా. అంతకన్నా ఇంకా ప్రేమించడం ఏముందండి? ఏమండి, బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉంటే పని జరగదండి. కానీ తినడానికి ఆ రోజు తిండి కావాలి, అంతే కదండి. వస్త్రం ధరించుకోవడానికి ఆ రోజు కావాలి. కరోనా టైంలో కోట్ల రూపాయలు ఎంతమందికి లేవండి? కానీ ప్రాణాన్ని నిలబెట్టిందా? కానీ ఎంతో మంది మరి సంస్థల వారు, అది క్రైస్తవులు మాత్రమే నేను చెప్పను కానీ మిగిలిన వారు కూడా చాలా మంది ఇదిగో చనిపోయిన శవాల్ని మరి ఆ యొక్క కార్యక్రమం చేయడానికి కూడా ఎవరు ముందుకు రానప్పుడు చాలా మంది, అందులో ఎక్కువ శాతం ఎవరంటే ముస్లిం సోదరులైనటువంటి వారు ఆ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చారు ప్రియమైన దేవుని వల్ల. సొంత వారే విడిచిపెట్టేసినా కానీ వీళ్ళ మాత్రం వస్తే మాకు కరోనా వస్తుంది కానీ ఈ శవాల్ని మర్యాదపూర్వకంగా మేము కప్పెట్టాలనుకున్నారు. అలాంటి కార్యక్రమం ఎన్నో చేశారు. అలాగే మాసిదోనియా విషయంలోనంట ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం అంట ఏం చేసిందంటే ప్రేమ చూపించిందంట. నోటి మాటతో కాదు కానీ వాళ్ళు అంట ఒకానొక కాలంలోనంట వారు ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడంట వారికి సహాయం చేసినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే పర్వాలేదు, మీరు సహాయం చేసే గుణం మీలో ఉంది, ఇదిగో క్రీస్తులో ఉన్నటువంటి గుణం మీలో ఉంది అని ఒక్క మాట చెప్పేసి వదిలేయట్లేదు పౌలు గారు. ఏం చెప్తున్నారు? ఇంకానే ప్రేమ యందు మీరు ఇంకా ఏమవ్వాలంట? అభివృద్ధి. మొన్నొక వేరే జూమ్ మీటింగ్ లో వాక్యం చెప్పినప్పుడు ఆ తమ్ముడు అడుగుతున్నాడు అన్నమాట, అక్క మీరు వేరే దాంట్లో మీరు మాట్లాడతారంటే వేరే దాంట్లో మాట్లాడడమే కాదు పలానా దాంట్లో కూడా మేము వింటూ ఉంటాం అంటే మీరు వింటారా అని అడుగుతున్నాడు. ఎందుకు వినకూడదు? మనం ఎప్పుడు కూడా బైబిల్ ముందు ఎవరు అంటే విద్యార్థులమే. మనం ఎప్పుడు కూడా బైబిల్ ఈ కాలానికి ఇంతమంది దైవజనులు వచ్చి దీన్ని ఎంతో గొప్పగా చెప్పారు. ఇక మీదట వచ్చేవారు కూడా ఇంకా గొప్పగా దీన్ని చెప్పగలరు. అలాంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. కనుక మనం ఎప్పుడు కూడా నేర్చుకునే వారంగా ఉండాలి కానీ తమ్ముడు మనం కేవలం చెప్పే స్థితిలోనే ఉండకూడదు అని చెప్పినప్పుడు నిజమే అక్క, చాలా సంతోషం అనిపించి అతను మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏది చూసుకోవాలంటే ఇంకా మనం అభివృద్ధిని చూసుకోవాలి. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. ఇదిగో ఈ స్థితి సరిపోదు, ఒకవేళ నేను పడిపోతానేమో. ఇందాక ఏమని చెప్తున్నారు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉందంట? మీ ప్రేమ ఎలా ఉండాలి? నిలువరంగా ఉండాలి, అంటే స్థిరముగా ఉండాలి. మీ ప్రేమ నిలువరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అంటే ఆ స్థిరంగా ఉండాలి అంటే ఎంత పటిష్టంగా ఉండాలండి, ఎంత గట్టిగా ఉండాలండి, ఎంత బలంగా ఉండాలి. కేవలం ఒక్కటి ఉంటే సరిపోదండి. అన్ని విషయముల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే స్థిరమైన వారుగా మనము ఉండాలి. పడిపోయే స్థితిలో ఉన్నామా, కదిలిపోయే స్థితిలో ఉన్నామా, తొలగిసలాడే స్థితిలో ఉన్నామా, చంచల మనస్సు కలిగి ఉన్నామా, వీటన్నిటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే మనం ఉన్న స్థితి మంచిదే కావచ్చు, మన సంఘానికి వెళ్తున్నాము మంచిదే, ఏ ఆదివారం తప్పిపోము మంచిదే, మనం వెళ్ళి పాటలు పాడుతాము మంచిదే, రెఫరెన్స్ చదువుతాం మంచిదే, అన్నీ బాగానే, వెళ్ళి వాక్యం విని ఇంకొకరికి చెప్తాం మంచిదే. ఇవన్నీ ఉన్నాయి. ప్రేమ కలిగి ఉంటున్నామా, విశ్వాసం కలిగి ఉంటున్నామా, అవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం ముందడుగు వేయాలి కానీ వెనకడుగు వేయకూడదండి. ఏమండి, మేడమెట్లు ఎక్కేటప్పుడు మనం ఏం చేస్తాం? ముందుగా ఎక్కుతామా లేదా? ఆ గమ్యం వచ్చే వరకు మనం మేడమెట్లు ఎక్కుతూనే ఉంటాం, అంతేగాని మధ్యలోకి ఎక్కిన తర్వాత ఆగిపోం కదా. మనం మేడపైకి వెళ్ళాలి అంటే మెట్లు ఎక్కాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే మనకంటూ ఒక గమ్యం ఉంది. ఆ గమ్యానికి చేరేంత వరకు కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం అడుగులు వేస్తూనే ఉండాలి. ఈ భక్తి సరిపోతుంది ప్రభు అనుకోవడానికి లేదు.
ఒక ఆయన అంటున్నాడు, చిన్నప్పటి నుంచి దాన ధర్మాలు చేశాను, చిన్నప్పటి నుంచి నీ ఆజ్ఞలు పాటించాను, అన్నీ చేశాను అన్నాడు. నిజమే, అన్నీ బాగానే చేసావు, కాకపోతే నీకున్న ఆస్తిని అమ్మేసి బేదలకు పనిచేసి నువ్వు నాతో వచ్చి అన్నాడు యేసుక్రీస్తు వారు. కానీ అతను ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేకపోయాడు. చూసారా, అంటే స్థిరత్వం లేనివాడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని వారు. అన్నీ చేసిన వాడే ఒక్క దాంట్లో తప్పిపోయాడు. అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? లోకంలో ఉన్న వారి వల్లే ఉంటున్నాం, కాకపోతే ఆదివారం వెళ్తున్నాం అంతే 2 గంటలు. అన్ని లోకంలో ఉన్నవారుగానే ఉంటున్నాం మనం. మాటలు పోయాయా? లోకపు చేష్టలు పోయాయా? లోకపు మాటలు పోయాయా? నలుగురిలో మనం కూర్చున్నామంటే మన మాట వేరవ్వాలి. నలుగురిలో మనం కూర్చున్నామంటే మన చేష్టలు వేరవ్వాలి. ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి మనం. ఈరోజు అలా ఉన్నామా? చాలు, ఈ భక్తి చాలు అనుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకనాడు కన్యకలు కూడానంట దివిటీలు పట్టుకెళ్ళారంట, దీపాలు వెలిగించుకున్నారంట, అన్నీ బాగానే ఉన్నాయి, సరిపోద్ది. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తాడు, ఈ వెలుతురులో మేము ఆయనతో వెళ్ళిపోతాం అనుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, వెలుగుతున్నాయి. కానీ పెళ్లి కుమారుడు ఏమయ్యాడంటే ఆలస్యమయ్యాడంట. ఆలస్యం అయినప్పుడంట బుద్ధి కలిగిన వారేమో ఇంకా కొంచెం ఎగస్ట్రా నూనె తెచ్చుకున్నారంట. కానీ ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదండి? ఎగస్ట్రా నూనె పట్టుకెళ్ళలేదు, ఎగస్ట్రా తైలాన్ని పట్టుకెళ్ళలేదు. అప్పుడు ఏం జరిగింది? ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈలోగా వెలుగుతున్న 2 దివిటీలు ఏమైపోయాయి అంటే ఆరిపోయినాయి. మరలా నూనె వేద్దామంటే నూనె తెచ్చుకోలేదు. వాళ్ళని అడిగారు, అమ్మా కొంచెం నూనె ఇవ్వండి అంటే, మాకు మీకు సరిపోదమ్మా, మీరు నూనెతో మీరు చూసుకోండి. ఆరిపోయినాయండి, ఆరిపోయినాయి. ఎందుకు ఆరిపోయినాయి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అందులో నూనె లేదు. ఇప్పుడు సరిపోద్దులే అనుకున్నారు. మన భక్తి కూడా మనం ఏమనుకుంటున్నామంటే, ఇదిగో ఇప్పుడు సరిపోద్దులే, ఈ ఆదివారం 2 గంటలు సరిపోద్దులే, మళ్ళీ దులిపేస్తాం, మళ్ళీ బైబిల్ అరమరలా పెట్టేస్తాం, మరలా ఆదివారం రావాలి బైబిల్ తీయాలంటే. ఈరోజు మన భక్తి కూడా అలాగే ఉంది. మరి బుద్ధి లేని కన్యకల కోసం, బుద్ధి కలిగిన కన్యకల కోసం ఎన్నిసార్లు వినలేదండి. విన్నప్పుడు మన భక్తి ఎలా ఉందో మన జ్ఞాపకం రావాలి కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ రావట్లేదంటే అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా వెళ్తున్నాం అంతే చర్చికి, అంతే ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా ఉంటే మనం పరలోకానికి వెళ్ళం. అలా ఉంటే అంగీకరింపబడం. అయ్యో ఇందాకటి నుంచి డ్యూటీలు వెలిగించుకుని నిలబడే ఉన్నాం ప్రభువా, ఇదిగో మాకు తలుపు తీయంటే ఆయన ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. వెలిగింపబడిన వారే సిద్ధపడిన వారు కనుక వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళాడంట భోజనానికి ప్రియమైన దేవుని వాళ్ళారు. చూడండి, చివరిగా మరొక 2 మాటలు చూసి ముగించుకుందామండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, 4వ అధ్యాయం 15వ వచనంలో చాలా చక్కని మాట, ప్రేమ కలిగి సత్యము చెబుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె అన్ని విషయముల్లో మనం ఏం చేయాలంట? ఎదగాలంట. మన పిల్లలు ఎదగకపోతే మనకు బాధ, కానీ మనం ఎదగకపోతే మన తండ్రికి బాధ ఉంటుంది అన్నది మాత్రం మనకు గుర్తురాదు. మన పిల్లలు ఎదగకపోతే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనము క్రీస్తు వలె మనం ఎదగకపోతే, ఎదగడం అంటే ఈ 6 అడుగుల దేహం ఎదగడం కాదండి, ఇది అందరూ ఎదిగిపోతున్నాం మనం. కానీ ఇది కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆధ్యాత్మికంగా ఎదగకపోతే మరి పరలోకపు తండ్రికి బాధ ఉండదా? ఇది చాలు, ఇది చాలు అనుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇదిగో దేవుని మాటలు మన చెవిని పడినప్పుడు ఆ దేవుని మాటలకి మన హృదయాలు తెరవబడాలి. మన హృదయాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఎప్పుడైతే పొడవబడ్డాయో, ఇదిగో మారు మనసు పొందిన వెంటనే మనం ఏం చేయాలని? బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇదిగో అక్కడ అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, 2వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు ఇంటేంట ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనా జీవితం కలిగంట, రొట్టె విరుచుటలోనంట, అన్నిటిలో కూడా మనము పాలిభాగస్తులు అవ్వాలంట. ఇంకా ఎలా ఉండాలి అంటే, సత్యము చెబుతూ, ప్రేమ కలిగి సత్యము చెబుతూ మన విన్న వాక్యాన్ని మనం బయట ప్రకటించాలి. ఆ పనికిరానివన్నీ ప్రకటిస్తామండి, కానీ సత్యాన్ని మాత్రం ప్రకటించు. అవి మేము ప్రకటించకూడదు అంటే, ఈ రోజుకి కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీరు చెప్పకూడదు, మీరు వినాలంతే, మీరు కూర్చుని వినండి అంతే, మేమే చెప్పాలి అని చాలామంది బోధకులు చెప్పడం వల్ల చాలామంది విశ్వాసులు అణగారిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్ని విషయాలు మీరు అందరూ ఎదగాలి. మీరందరూ సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘంలో సేవకులే ఉంటారా? సంఘంలో అందరూ ఉంటారు. కాబట్టి మనందరికీ వర్తిస్తుంది ఈ మాట. గత దినాలుగా మనం స్త్రీల కోసం చెప్పుకుంటున్నాం. స్త్రీల మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని సువార్త ప్రకటించింది ఎవరండి? స్త్రీలే. ఆ
రోజు స్త్రీలు సువార్తను ప్రకటిస్తే ఈ రోజు స్త్రీలు వాక్యమే చెప్పకూడదు అన్నటువంటి నినాదాలు ఈ రోజు చాలా సంఘాల్లో ఉన్నాయి ప్రియమైన దేవుని వల్ల. కనుక మనకి బోధకులు చెప్తున్నటువంటి మాట కాదు, కానీ బైబిల్ గ్రంథమే మనకు ఒక బోధకుడై బోధిస్తూ ఉండగా ఈ మాటకు మనం ఈ గౌరవాన్ని ఇవ్వాలి, ఈ మాటను మనం హృదయాల్లో పెట్టుకోవాలి, ఈ మాట ప్రకారంగా మనము నడవాలి ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదగాలంట. ఎలా అండి? ప్రేమ కలిగి సత్యం చెబుతూ ఆ సత్యం ఎలాగా? మన తండ్రికి ఉన్న లక్ష్యమే మనలోనికి రావాలి. ఆ సత్యం బయట ఉన్న వారి వలె కాదు, చెప్పేవారి వలె కాదు. ఎలా ఉండాలి? చెప్పి చేసేవారి వలె ఉండాలి, చేసి చెప్పేవారి వలె ఉండాలి. మరి అలా ఉండగలుగుతున్నామా? మన తండ్రి అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ ఎంత గొప్పది అంటే మరణము కంటే బలమైనది, అందుకునే నేను ఆ ప్రేమను నా కుమారుని బలిచ్చేసానని చెప్తున్నాడు. ప్రేమ గొప్పది, ఒకరినొకరు ప్రేమించుకోండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, అందుకునే నేను ఏం చేశానంటే నా ప్రాణాన్ని పెట్టానని క్రీస్తు చెప్తున్నాడు. వాళ్ళు చేశారు, చెప్తున్నారు. ఈరోజు మనం కేవలం చెప్పేవారి వల్లే బయలుదేరడం కాదు, కానీ మనం చేసి చెప్పేవారుగా మనము ఉండాలి. ప్రయత్నించాలండి. ఏది మనకు పుట్టుకతో రాదు, ఏది కూడా ప్రయత్నించాలి ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే మన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంతా ఈ ప్రేమల గురించి రాయబడి ఉంటది. ప్రేమలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ప్రేమకు ఉన్నటువంటి విలువ ఏంటని చాలా చక్కగా ఉంటది ప్రియమైన దేవుని వారలారా. ఈ 13వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే నేను చదువుతాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ఏమంటున్నాడండి? ప్రేమ లేని వాడిని అయితే మ్రోగుడు కంచును. దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రవచించినా, భాషలతో మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఎలాంటి వాడు అంటే, నీ యొక్క ప్రవచనం ఎలాంటిది అంటే, నీ భాషల వరం ఎలాంటిదంటే మ్రోగే కంచి లాంటిదంటే. ఎండిన కంచును చూస్తే ఎంత శబ్దం వస్తుందో మనకు కనిపిస్తూ ఉంటుంది. ముళ్ళ కంచెను నరికేసిండి ఒడ్డును పాడేస్తూ ఉంటారు. అది ఎండ కాసినప్పుడు ఎండిపోయినప్పుడు దాన్ని కొంచెం తాకి చూస్తే చాలా శబ్దం వస్తూ ఉంటుంది. అంటే కంచె ఏంటంటే మ్రోగిడి కంచె ఎలా ఉంటుందంటే మోగుతూ ఉంటుంది అనమాట. కానీ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అలాగే నువ్వు దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా, ప్రవచించినా, నువ్వు ప్రేమ లేని వాడు అయితే ఎలాంటి వాడు అంటే మ్రోగిడి కంచెన పోలిన వాడివి ఉంటాయి, గణగణలాడు తాళమునై ఉంటావు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములను జ్ఞానమంతి ఎరిగిన వాడవైనను కొండలను పెగిలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నా కూడా, మనం ఎప్పుడు చెప్పుకుంటాం దేవుని యొక్క విశ్వాసం విషయంలో, విశ్వాసం అనేది గొప్ప తలాంతు అని చెప్పుకుంటాం, కానీ విశ్వాసానికన్నా గొప్పదని ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నారన్నమాట. ఎలాంటిదంటే నువ్వు ఒకవేళ కొండల్ని పెకిలించేటువంటి విశ్వాసం నీలో ఉన్నా కానీ నువ్వు ప్రేమ లేని వాడివైతే, అయ్యో నా ఉన్నదంతా ఊడ్చి సువార్త చేశానండి నేనని ఉంటే, నీవు ఉన్నదంతా ఊడ్చావు, అది ఇతరులకు ఉపయోగపడింది కానీ నీకు ఉపయోగపడలేదు. ఎందుకో తెలుసా? నీకు ప్రేమ లేదు కనుక. చూడండి, చాలా చక్కగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోండి. ఇందులో కింద వచనం నుంచి 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమలో ఉన్న లక్షణం ఏంటో తెలుసండి? సహిస్తుందండి. ఎంతకాలం సహిస్తుంది అంటే దీర్ఘకాలము సహిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట, దయ చూపిస్తుందంట. అతడు నీ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నప్పటికీ కూడా నీకేం కలుగుతుంది అంటే దయ కలుగుతుంది. వాడికి తెలియదు కదా, నాకంటే వాక్యం తెలుసు, వాడికి తెలియదు. ఇదిగో నాకంటే తెలుసు కాబట్టి నేను దేవుల్లో ఉన్నాను, దేవుడైతే నాకు ప్రతి ఆదివారం బోధిస్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలమ్మా అని దేవుడు నాకు చెప్తున్నాడు కాబట్టి నేను మంచి చెడు ఏంటో నేను తెలుసుకున్నాను. కానీ అవతల వాడు సంఘానికి రాడు కదా, కాబట్టి అతడికి ఏమి తెలియక మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామండి? మనము దయ చూపిస్తాం ప్రియమైన దేవుని వాళ్ళని. ఎప్పుడు దయ చూపిస్తాం అంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు. ఏ ప్రేమ? లోకపు ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా మాట్లాడదు. డంబం అనేది ఉండదండి ప్రేమలో. లోకపు ప్రేమలో అయితే ఉంటది. లోకపు ప్రేమలో ఇదిగో నీ కూతురు పెళ్ళి ఆగిపోతుంటే నేనే కదా నీకు సహాయం చేశానని డంబముగా ఒకవేళ లోకంలో ఉన్నవాడు చెప్పొచ్చు. కానీ ఇదిగో నువ్వు నరకానికి పోతుంటే నేనే నిన్ను పట్టుకుని లాగేనన్నటువంటి మాట క్రైస్తవుల నోట రాదండి. చాలా మందికి ఎందుకు రాదు అంటే లాగింది నువ్వు కాదు,
దేవుని మాట నీలో ఉంది కాబట్టి దేవునికి ఇవ్వాలి ఆ గౌరవం, దేవునికి ఇవ్వాలి ఆ ఘనత. మనం అందుకునే చాలా మంది తగ్గించుకుని ఉంటారు. ప్రేమ క్రీస్తు ప్రేమ అంట. క్రీస్తు ప్రేమలో ఏముండదంట? డంబం ఉండదంట. ప్రియమైన దేవుని వారలారా, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అమర్యాద ఉండదంటే ఈ ప్రేమలో. ఎందుకంటే ఇది కల్మషమైన ప్రేమ కాదు, ఇది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే నిజంగా కడిగిన ముత్యము లాంటిది. ప్రియమైన దేవుని వారలారా, ఎవ్వరూ కూడా అందులో ఒక నల్లతైనా చూపించలేరు లోపాన్ని. ప్రియమైన దేవుని వారలారా, ఇంకేమని చెప్తున్నాడు అంటే, అమర్యాదగా నడుగుదు, స్వప్రయోజనం విచారించుకొనదు. అయ్యో నాకు లేకుండా ఎదుటివానికి ఎట్టేస్తే ఎలాగా అన్నది ఉండదు. అయ్యో నా పరిమాణకు నేను సహాయం చేయడానికి వెళ్ళాలా అన్నది ఉండదు. ప్రియమైన దేవుని వారలారా, అమర్యాదగా నడవదు. మరి ఇంకేమంటుందండి? కోపపడదు, అది త్వరగా కోపపడదు, అపకారముల మనసులో ఉంచుకొనదు. అపకారముల మనసులో ఉంచుకోదంట. అపకారమును మనసులో ఉంచుకోదంట. ఎందుకు ఉంచుకోదు అంటే మన దేవుడు మనకు చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకునే పని నాది. మీరు శత్రువులు మిత్రులుగా నేను చేయగలిగిన వాడిని. కాబట్టి మీరు అమర్యాదగాను, మీరు స్వప్రయోజనమును విచారించుకోకుండాను, త్వరగా కోపపడకుండాను, అపకారమును మనస్సులో ఉంచుకోవద్దని ఖచ్చితంగా చెప్తున్నాడు. అపకారమును, ఇతరులు మనకు అపకారం చేసినప్పటికీ కూడా మనం వాళ్ళకి ఏం చేయాలి? ఉపకారమే చెయ్యాలి. అంతే కదండి. ఐగుప్తు దేశం నుండి దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేల్ని ఎంత బాగా తీసుకొస్తే, అంత ఉపకారం దేవుడు చేస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి చెవుల్లో ఈ ముక్కుల్లో తీసుకుని, గత ఆదివారం మనం విన్నాం కదా, చెవుల్లో ఈ ముక్కుల్లో తీసుకున్నంట ఒక దూడను చేసుకున్నంట, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశంలోనే తీసుకొచ్చావన్నారంట. ఎంత కోపం రావాలండి దేవునికి. కానీ దేవుడు వాళ్ళకి అపకారం చేయలేదు, కానీ ఉపకారమే చేశాడు. మరి అదే దేవుడిని నమ్ముకున్నటువంటి మనము అపకారాన్ని మనసులో పెట్టుకుని మనం ఏం చేసుకుంటున్నామంటే అది పగగా పెంచి పోషించేదాన్ని మనము ఒక మరి అపవాది పిల్లలుగా మనము కనిపిస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, కనుక అపకారం అనేది మనసులో ఉంచుకోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాట, అక్కడే ఉన్నటువంటి మాట మీరు చూడగలిగితే, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. వాళ్ళు అన్న మాట నేను చెప్పేశానులే, కరెక్ట్గా సమాధానం చెప్పాను అనుకుంటా సంతోషపడతాం నిజంగా. కానీ అలా కాదంట. ఏమని రాయబడిందండి? దుర్నీతి, అది దుర్నీతి, అది దుర్నీతి. ఆ దుర్నీతి అందు సంతోషపడక సత్యమందు సంతోషపడాలి. ఈరోజు దేవుడు నాకు వినిపించిన మాట నేను మరొకరికి వినిపించాను. నేను ఇదిగో సరైన సమయంలో నేను బైబిల్లో మాటను వినిపించాను, వాళ్ళకి సమాధానపరిచాను నేను అన్నటువంటి సంతోషం మనకే కలగాలి. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాట, అక్కడే ఉన్నటువంటి మాటను చూడగలిగితే ఏమని చెప్తుందంటే, అన్నిటికీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రవచనాలు ఉండవు చివరి వరకు, భాషలు ఉండవు చివరి వరకు. ఏముంటుందండి? చివరి వరకు ఉండేది ఏంటంట? ప్రేమ. అంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాడు 13వ వచనం చూడగలిగితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు అక్కడ? విశ్వాసం అంట, నిరీక్షణ అంట, ప్రేమ అంట. నిరీక్షణ ఉండాలి. ఎవరు? ప్రభువారు రెండో రాకడ వస్తుందని నిరీక్షణ ఉండాలి. మనం చనిపోయినా మనం లేవనెత్తుతాడన్న నిరీక్షణ మనకు ఉండాలి. మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో మనం కళ్ళు తెరుస్తామన్నటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటేనే నేను వెళ్తానన్నటువంటి విశ్వాసం ఉండాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఇక్కడ ఇందా కొలసి సంఘానికి కూడా చెప్పారు పౌలు గారు, ఇక్కడ మళ్ళా చెప్తున్నారు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంటే 2 అక్షరాల ప్రేమ ద్వారా మనం పరలోకాన్ని సాధించేస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల 2 అక్షరాల ప్రేమతో అంటే చిన్న పదంతో, ఈ ప్రేమతోనంట 6 అడుగులు మనిషిని మార్చేయగలుగుతున్నాం. 6 అడుగులు మనిషిలో రగులిపోతున్నటువంటి కోపాన్ని కానివ్వండి, పగను కానివ్వండి, నీళ్ళేసి చల్లార్చినట్లుగా చల్లార్చేస్తున్నాం. దేంతోని? 2 అక్షరాల ప్రేమతో. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు చెప్పండి, ప్రేమతో జయించగలదమా? పగతో జయించగలదమా? ప్రేమతోనే జయించగలదు. ప్రేమతోనే యేసుక్రీస్తు వారు ప్రపంచానికే ఏమయ్యాడండి? శకపురుషుడు, యుగపురుషుడు. ప్రపంచానికి ప్రేమామయుడని ఎలా తెలిసింది? ఆయన తిట్టాడు ఎవరినైనా? కోపపడ్డాడా? లేదు, ప్రేమను చూపించాడు. ఆయనే ప్రేమను చూపించి ప్రపంచానికి వెల్లడవుతే ఈరోజు అదే ప్రేమను చూపించి మన కుటుంబాలని, మన బంధువుల్ని, మన ఇరుగు పొరుగు వాళ్ళని మనం మార్చుకోలేమా? మార్చుకోగలదు. కనుక పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన వారుగా మనము లోకపు ప్రేమ మనలో నుండి తీసివేసి దేవుని ప్రేమ కలిగి మనము
మరి నా వారు, నా కులపు వారు, నా దేశం వారు, నా జిల్లా వారు అన్నటువంటి తారధర్మాలు లేకుండా మనము యథార్థ హృదయం కలిగిన వారుగా, మనము పరిపూర్ణమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగిన వారుగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ, ప్రేమలో వృద్ధి కలగాలంటే మంచి ఆధ్యాత్మిక సహవాసము కలిగి ఉండి మనం ప్రేమలో వృద్ధి కలిగిన వారుగా ఉండాలని, ఈ ప్రేమ వెలుగులో అనేక మందికి మన యొక్క మరి మనస్తత్వాన్ని తెలియచేసి దేవుని యొక్క ప్రేమను మనం తెలియచేసేవారుగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు పరిపూర్ణమైనటువంటి ప్రేమను గురించి మాతో మీరు మాట్లాడారు కనుక తండ్రి, ప్రేమలో తండ్రి, దేవా తండ్రి, లోకపు ప్రేమలో విభిన్నమైనటువంటి తత్వాలు ఉన్నాయి. కానీ తండ్రి, ఇదిగో మీ ప్రేమలో తండ్రి కల్మషము లేనటువంటి ప్రేమ తండ్రి, అయ్యా నిలువెత్తు మనిషిని తండ్రి దేవా మార్చగలిగేది తండ్రి, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనిషిని తండ్రి వెనుకకు లాగగలిగినటువంటి బలమైనటువంటి ప్రేమ తండ్రి. దీనికి ఉన్న లోతు, ఎత్తు, పొడవు అయ్యా తండ్రి, దీనికి ఉన్నటువంటి బలము ఏంటో మీరు మాతో మాట్లాడారు కనుక తండ్రి దేవా, అయ్యా తండ్రి ప్రేమ కలిగి మీరు మాతో మాట్లాడి ప్రేమ లేఖను రాశారు తండ్రి. కనుక ప్రేమతో వీటిని స్వీకరించి తండ్రి దేవా, మేము ప్రేమ యందు వృద్ధి పొంది తండ్రి ఇతరులకు క్రీస్తు ప్రేమను గురించి మేము తెలియచేసేవారుగా తండ్రి, మా క్రియలలో ప్రేమ కనిపించుటకు గాను తండ్రి ప్రేమ కలిగిన వారుగా మేము తండ్రి దేవా, అయ్యా తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకున్నటకు తండ్రి వృద్ధి కలిగించుకుంటూ తండ్రి దేవా, ఇతరులకు మీ ప్రేమను చాటేవారముగా మేము ఉండడానికి మీరే మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ, ఇంకా క్రీస్తు ప్రేమలోనికి రాని వారు ఒకవేళ ఉంటే తండ్రి అట్టి వారిని కూడా తండ్రి మీ ప్రేమను రుచి చూచి తండ్రి దేవా, మీ ప్రేమ తత్వం ఏమిటో తెలుసుకుని తండ్రి వారు కూడా మీ ప్రేమలోనికి రావడానికి, అయ్యా తండ్రి మీకు నచ్చిన వారుగా, మీరు మెచ్చేవారుగా వారు ఉండడానికి కృప చూపమని కోరుకుంటూ, మా పరిసర ప్రాంత ప్రజలు బలహీనలై ఉండగా తండ్రి మీరు బలపరచమని, మరొకసారి స్వస్థపరచమని, మా ప్రాంతానికి నెమ్మది సమాధానము దయచేసి తండ్రి మీ పరిపూర్ణమైనటువంటి ప్రేమ వెలుగులో తండ్రి వారందరూ ప్రకాశింపజేసుకున్నట్టుకు సహాయం చేయమని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.